నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు జనరల్ సెక్రటరీ రాజేశ్వరరావు గారు ఉన్నారు. రాజేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మనం జీవితంలో ఎవరైనా 2-3 చోట్లకి పోకూడదని కోరుకుంటారు సార్. ఏ మానవుడైనా పోలీస్ స్టేషను, హాస్పిటల్, మూడోది శ్మశానం. ఒకరోజు ఎవరైనా బంధువులు చనిపోతేనో, ఇంట్లో వాళ్ళు చనిపోతేనో శ్మశానానికి వెళ్ళి వస్తేనే ఒక పదం కూడా ఉంది, ఒక వైరాగ్యం వచ్చేస్తే శ్మశాన వైరాగ్యం అని ఒక పదం కూడా ఉంది. ఎక్కడ లేనటువంటి బాధ, ఆవేదన ఎన్ని వస్తాయి అక్కడ పరిస్థితులు చూసి ఇది ఆ శ్మశాన వైరాగ్యం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. అలాంటిది మీరు గత 27 ఏళ్ళుగా రోజు మార్చురీలతో, శ్మశానాలతో పని కానిస్తూ ఉన్నారు. చనిపోయిన ఏ ఒక్క మనిషికి గౌరవంగా అంత్యక్రియలు జరగాలి, గుర్తింపు ట్రేస్ కానికపోయినా, ఎవరు అనాథలుగా చనిపోకూడదు, అనాథలుగా ఆ బాడీస్ కుళ్ళిపోకూడదు, పురుగులు పడిపోకూడదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా సమాచారం చేరాలి, లేదంటే ఎవరు క్లెయిమ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే గౌరవప్రదంగా, హోందాగా అంత్యక్రియలు, దహన సంస్కారాలు జరగాలన్నది ఒక ఉద్దేశంతో 27 ఏళ్ళుగా మీరు పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నారు. పోరాటం కూడా ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలు. అసలు ఈ మొత్తానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎక్కడ మీకు ఈ ఈ ఈ ఈ మార్గాన్ని ఎంచుకోవాలనిపించింది రాజేశ్వరరావు గారు? సార్ ఒకటి చెప్పాడు, నేను గాడ్ గ్రేస్ అనుకుంటాను. ఒక యూనిక్ సర్వీస్ ఇది. బహుశా దేవుడే దీనికే పుట్టించాడు అనుకుంటాను. నేను బేసిక్గా ఫోటోగ్రాఫర్ అప్పట్లో. నాది ఎస్ఎస్సి కంప్లీట్ కాగానే నాకు షార్ప్ ఫోటో స్టూడియోలో కాచిగూడలో నేను చేసుకుంటూ అప్పుడు కలర్ ఫోటోగ్రఫీ, ప్రింటింగ్, కంప్యూటరైజ్ నేను అక్కడ నేను నేర్చుకొని ఉస్మానియా బ్యాక్ సైడే నిమాని దర్బార్ హోటల్ పక్కన సన్ కలర్ ల్యాబ్ అని ఉండేది. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ చేరాను నేను. దాని బ్యాక్ సైడ్ జస్ట్ గోడ అడ్డము, అక్కడ మార్చలు. మీ నాన్నగారు కూడా ఉస్మానియాలో? మా నాన్న నెఫ్రాలజీలో గత 26 ఏళ్ళ సార్ వితౌట్ ట్రాన్స్ఫర్ అదే వార్డులో ఉన్నాడు అనమాట. మా నాన్న హానెస్టీ కూడా ఉస్మానియా ఫ్లాగ్ మీద అక్కడ చైన్ అతనికి హానర్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేయించారు మా నాన్నతో ఉస్మానియా మీద రిటైర్మెంట్ అయిన తర్వాత. అట్లా మా నాన్నగారు వెళ్ళడం, చూడడం, మార్చుకి వెళ్ళడం, డీకంపోజ్ డెడ్ బాడీ చూసేసి రేపు నేను కూడా అందులో ఒకటి కావచ్చు చూసి అనుకోకుండా నాకు ఒక ఆలోచన రావడం జరిగింది. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే సార్? అసలు ఏ బాడీలు వచ్చే మార్చరీస్కి మీరు స్టార్ట్ చేశారు సార్? అప్పట్లో ఇప్పుడంటే డైలీ 20+ వచ్చేస్తున్నాయి. అప్పుడు అంటే డైలీ 1, 2, 3 వచ్చే పాపులేషన్ తక్కువ ఉండే కాబట్టి. బట్ అప్పుడు ఈ ఫ్రీజింగ్ సిస్టమ్ లేకుండే, ఫ్రీజర్స్ లేకుండే. అప్పుడు గోడలలో ఫ్రీజింగ్ సిస్టమ్ ఉండే అప్పుడు, లేదా ఐస్ క్యూబ్స్ పెట్టి ఐస్ క్యూబ్స్ పండు పెట్టేవాళ్ళు. అన్ని అరుగులు ఉండే అక్కడ మార్చరీలో. అప్పుడు దాదాపు అప్పుడు కూడా మనకి డిస్పోజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా లేకుండే. దాదాపు నేను అప్పుడు ఎంట్రీ అయినప్పుడే దాదాపు 40-50 డెడ్ బాడీస్ దాదాపు నెల నుంచి పడున్నాయి అక్కడ. తెలియదు వాళ్ళ ఫోటోలు ఇవన్నీ, ఈ టెక్నాలజీ అంతా అప్పుడు లేదు కదా. అప్పుడు టెక్నాలజీ లేకుండే. అప్పుడు ఏదైనా పోలీస్ వాళ్ళు మార్చరీలో బాడీ డిపాజిట్ చేసిన తర్వాత లోకల్గా ఏదో ఫోటోగ్రాఫర్లు రావడం, వాళ్ళ ఫోటోలు తీయడం చేస్తుండే. చాలా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే హైలీ డీకంపోజ్ బాడీస్, ఇన్ఫెక్టెడ్ ఏరియా అది. డబ్బులు ఇవ్వాలి కాదు, వాళ్ళ డబ్బులు ఇవ్వు, ఒక సపరేట్ బడ్జెట్ లేదు అప్పట్లో. అయితే నేను అవన్నీ కూడా జస్ట్ ఐడెంటిఫై చేశాను ఆ ఏజ్లోనే. నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి వీళ్ళు డెడ్ బాడీ మార్చిలో డిపాజిట్ చేయగానే క్షణం ఫ్రీజర్ ఉండదు కాబట్టి డీకంపోజ్ అవుతుంది. సంబంధం లేని బాడీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ రిలేటివ్ డెడ్ బాడీ సంబంధం లేదు, బట్ వాళ్ళది అనుకొని తీసుకెళ్ళిపోవడం నేను కళ్ళతో చూశాను అప్పుడు. ఇమీడియట్లీ నేనేం చేశాను, లాజిక్గా నేను ఫోటోగ్రాఫర్ కదా, నాకు అప్పుడు ఎంత సాలరీ, నాకు 200 రూపాయలు జీతం అప్పట్లో. మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో చేసేవాళ్ళు. ఇమీడియట్లీ నేను లోకల్గా పక్కన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ వాళ్ళని మాట్లాడి, సార్ సో అండ్ సో ప్లేస్లో నేను ఉంటాను, నేను ఈ ఆర్గనైజేషన్ గురించి ఒక ఫోటోగ్రాఫర్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ప్లాన్ చేస్తున్నాను, మీరు డెడ్ బాడీ డిపాజిట్ చేయగానే సో ప్లేస్లో నేను ఉంటాను, నేను కాల్ ఫర్ నేను దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి. నేను ఇమీడియట్లీ వాళ్ళు ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక స్లేట్, ఒక చాక్ పీస్, యాషికా FM2 కెమెరాని పర్చేజ్ చేశాను నేను అప్పట్లో. చేసి వాళ్ళు నన్ను అక్కడ తీసుకెళ్ళి మార్చరీ రాగానే ఒక పేపర్ మీద రాసేసి, ఫస్ట్ పేపర్ మీద రాసేవాడిని. అంటే అతను డేట్ ఆఫ్ డెత్, మేల్ అంటే జెండర్, APS రాసి ఫోటో తీసేవాడిని. దాని తర్వాత పేపర్ చినిగిపోతుంది, అంటే డెడ్ బాడీ ఇక్కడ పెట్టేసి చేత మీద పెట్టేసి ఎద మీద పెట్టి ఫోటో కనిపిస్తట్టు, విజువలైజ్ కనిపిస్తట్టు. దాని తర్వాత పేపర్ చినిగిపోతుంది, అది రక్తంలో తడిచిపోతుంది. స్లేట్ కొన్నాను అనమాట, పర్చేస్ చేసి మళ్ళీ స్లేట్ మీద కొనేసి ఫోటో తీసి ఒక ఫోటో వాళ్ళకి ఇచ్చేవాళ్ళని, ఒక ఫోటో నేను మళ్ళీ ఇక్కడ గోడ మీద ఫెవికాల్ పెట్టి పేస్ట్ చేసేవాడిని. ఊడిపోతున్నాయి అక్కడ, మళ్ళీ ఊడిపోయి పడిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే
డెడ్ బాడీ ఫోటోగ్రాఫ్ని ఐడెంటిఫై చేసి ఆ ట్యాగ్ నెంబర్ ఉన్న డెడ్ బాడీని వాళ్ళు సొంత వాళ్ళకు అప్పుడు ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఓకే. అది సక్సెస్ అయ్యింది. తర్వాత దగ్గర డబ్బులు లేకుండా జ్యోతి కలర్ ల్యాబ్ ఉండే కోటిలో, వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఆల్బమ్స్ తీసుకున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. ఆల్బమ్ స్టార్ట్ చేశాను. తర్వాత ఆల్బమ్లో కూడా అందరికి తెలియాలి ఫౌండేషన్ ఇక్కడ ఉందని తెలియదు. ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అయితే అప్పట్లో ఇంకా ఫౌండేషన్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ 2004లో ఏకే ఖాన్ గారు సార్ గారు అడిషనల్ సిపి ఉండే హైదరాబాద్లో. సార్ ఇట్లా సోయిన్సో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, అనాథ సేవలకి ఒక ఐడి ఉండాలనే ఉద్దేశం ద్వారా సార్ అప్రిషియేట్ చేశాడు. సార్ దీనికి ఒక నేను వెబ్సైట్ పెట్టాలి, అప్పుడు టెక్నాలజీగా నెట్ మనకు ఇంట్రడక్షన్ అయింది. నేను ఒక వెబ్సైట్లో నేను లాంచ్ చేసేసి ప్లాన్ చేసిన సార్ అంటే మీ పర్మిషన్ కావాలని చెప్పారంటే సార్ ఇమీడియట్లీ నాకు సార్ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది ఫౌండేషన్. ఇమీడియట్లీ నాకు డబ్బులు లేకుంటే నేను బజాజ్ ఫైనాన్స్ నుంచి ఒక సిస్టమ్ లోన్ ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నాను. అలా నేను వెబ్సైట్ స్టార్ట్ చేశాను. చాలా స్టార్ట్ అయ్యింది. అట్లా పబ్లిక్లో అవేర్నెస్ స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా ట్రేసింగ్ రేషియో పెరిగింది. దాని తర్వాత డెడ్ బాడీ డీకంపోజ్ అవుతున్నాయి, మరి దాన సంస్కారాలు చేస్తే బాగుంటుంది. అసలు ఏంటి సార్ ప్రొసీజర్? ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద ఎవరో చనిపోయి ఉంటారు, ఏంటి అసలు పోలీసులు ఏం చేయాలి, మీరేం చేస్తారు మామూలుగా? సార్ ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, లోకల్ వారు లేదా చూస్తే ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఇమీడియట్ ఫస్ట్ పంచనామా చేయాలి. పంచనామా చేసి మార్చరీలో హెల్త్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎంట్రీ చేస్తూ డిపాజిట్ చేయాలి. ఆ బాడీని అక్కడ డిపాజిట్ చేయాలి. ఆ ఫోటోగ్రాఫ్స్ డిఫరెంట్ యాంగిల్ లో తీసుకోవాలి. మళ్ళీ ఒకవేళ క్రాష్ అయినా కానీ బట్టలు, చెప్పులు, మోల్స్, టార్చెస్ ఏమైనా అన్ని సెర్చ్ చేసి 3 days కంటిన్యూగా అంటే పంచనామా కూడా చేయాలంటే అంటే అది హత్య లేదా ఆత్మ నేచురల్ డెత్ అంటే ఫస్ట్ పంచనామా అనేది సీన్ ఆఫ్ అఫెన్స్ లో పంచనామా చేస్తారు. డెడ్ బాడీ ఎలా ఉంది, ఎలా పడిపోయింది అని ఫోటోగ్రాఫ్ తీసుకెళ్తారు. పోస్ట్ మార్టం 3 days తర్వాత అలా ఫ్యామిలీస్ రావడానికి వాళ్ళు అన్ని లుకౌట్ నోటీసెస్ కానీ ఆల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో 3 days ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడో అనకాపల్లి నుంచి ఎవరో వెళ్ళిపోతారు, విశాఖపట్నం వెళ్ళిపోతాడు, లేదా కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్లో చనిపోతాడు, ఎట్లా అది ఎలా తెలుస్తుంది? అందుకే ప్రింట్ మీడియాలో ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ మీడియాలో లోకల్ ఛానల్, గవర్నమెంట్ ఛానల్ అన్నీ ఉన్నాయి కాబట్టి న్యూస్ ఛానళ్లలో స్క్రోల్ అవ్వాలి. కానీ జరుగుతుందా? అది ఈ రోజు కూడా జరగలేదు కాబట్టి దేవుడు అప్పుడు నేను స్టార్ట్ చేశాను. అది ఎక్కడ కూడా లేదు. అంటే పోలీస్ ఏపీ మాన్యువల్ ప్రకారం ఏం చెప్తుందంటే ఒక మిస్సింగ్ కానీ ఆ మిస్సింగ్ పర్సన్ ఫోటో, సస్పిషియస్ డెత్, అన్నోన్ డెత్ ఏదన్నా కానీ ఇమీడియట్లీ ఆ ఫోటో 3 days స్క్రోల్ అవ్వాలి ఇండియా మొత్తంలో. పలానా డెడ్ బాడీ ఇక్కడ దొరికింది, వాళ్ళు ఎట్లా ఫోటోగ్రాఫ్ షో చేయాలి, బ్లడ్ షో చేయాలి. అట్లా అది లేదు కాబట్టి ఇమీడియట్లీ నేను అక్కడ ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏకకాన్ సార్ చెప్పు అప్పుడు ఈ సత్యహరిచంద్ర ఫౌండేషన్ కూడా పేరు పెట్టాలండి, దీనికి ఒక రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి నాకు చుట్టూ అంతా కొంత సజెస్ట్ చేశారు. అప్పుడు సత్యహరిచంద్ర ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను 2004లో అథెంటిక్గా. అక్కడ నుండి ఈ రోజు ఈ ఒక ఆర్గనైజేషన్ గత 27 ఏళ్ళ సంది ఇప్పటికి 16,000 పైన శవాలు దహనం చేశాను నేను. 16,000 పైన అనాథ శవాలు. అంటే ఎవరు క్లెయిమ్ చేయని బాడీని మీరు దహన సంస్కారం, దానికి కూడా పర్టికులర్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఒక డెడ్ బాడీ, ఒక హ్యూమన్ బీయింగ్ లైవ్ డెడ్ కానీ డెత్ అయినా కానీ 3-4 డిపార్ట్మెంట్ టైఅప్ ఉంటుంది మన బాడీ, హోల్ బాడీ. ఒకటి పోలీసు, రెవెన్యూ, జిహెచ్ఎంసీ, మెడికల్ హెల్త్, వాటి అన్నిటితో పర్మిషన్ తీసుకున్నాం. అండ్ జిఓఎంఎస్ నెంబర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా జీవో కూడా తీసుకున్నాం 2009లో మేము. అంటే మున్సిపాలిటీ అనేది ఒక చెత్తలా చూస్తాం. మున్సిపాలిటీ అంటే మనం గౌరవంగా బతికిన మనుషులు, మనం గౌరవంగానే డిస్పోజల్ అవ్వాలి బాడీ. అందుకే దానికి ఒక ఆర్గనైజేషన్ ద్వారా స్టార్ట్ చేయాలని అప్పట్లో మేము ఒక జీవో తీసుకొని దాన సంస్కారం స్టార్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్ 2001 తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంటర్ కావడము, వాళ్ళకి అనాటమిక్ డెడ్ బాడీలు అవసరము, అక్కడ క్రైమ్ స్టార్ట్ అయ్యింది. మెడికల్ కాలేజీలన్నిటికీ శవాలు కావాలి బేసికల్గా పిల్లలకి. అక్కడ స్టూడెంట్స్ కి అనాటమీ కావాలి. అంటే అనాటమిక్ సిస్టమ్ ఉంది. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న మార్చరీస్ కి వచ్చి వాళ్ళు అనాటమిక్ క్లాసెస్ అటెండ్ కావాలి షిఫ్ట్ వైజ్ గా. అయితే ఇక్కడ కాలేజ్ పెరిగిపోయినాయి కాబట్టి దూరం ఉండిపోయాయి. అయితే కొద్దిగా పవర్స్ మిస్యూజ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సస్పిషియస్ డెత్ అంటే 174 CRPC ఒకసారి క్రైమ్ అలర్ట్ అయిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేసి కాస్ ఆఫ్ డెత్ తెలుసుకొని బాడీ దహనం చేయాల్సిందే. గ్రామాల్లో ఉంటే గ్రామ పంచాయతీకి ఇవ్వాలి, మున్సిపాలిటీకి ఇవ్వాలి. ఇక్కడ హైదరాబాద్ మేము పర్మిషన్ తీసుకుని మాకు ఇవ్వాలి. అక్కడ కొద్ది క్రైమ్ స్టార్ట్ అయింది. ఎట్లా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఫ్రెష్ ఉన్న డెడ్ బాడీస్ అంటే ఆకలితో చనిపోవడము, తాగి చనిపోవడము, డెడ్ బాడీలు ఎక్కడ హోల్స్ కానీ దెబ్బలు ఉండొద్దు. వాళ్ళు డెడ్ బాడీ మార్చిలో డిపాజిట్ చేయగానే పోలీసు వాళ్ళకు అక్నాలజ్మెంట్ ఇచ్చేస్తారు, బాడీ డిపాజిట్ చేసినట్టుగా వాళ్ళు తీసుకెళ్లి క్లోజ్ చేసుకుంటారు. సో పోలీసుల వరకు తెచ్చి ఇక్కడ గాంధీలోనో ఉస్మానియాలోనో ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్నాలజ్మెంట్ తీసుకు వెళ్ళిపోతారు. పోస్ట్ మార్టం చేసినట్టుగా ఒక స్టాంప్ కొట్టి ఇచ్చేస్తారు. బట్ పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు అక్కడ ఐఓ ఉండాలి, రిటైర్డ్ ఆఫీసర్ ఉండాలి.
ఒకసారి బాడీ డిసెక్షన్ అయిందనుకోండి, ఆ బాడీ పోస్ట్ మార్టం పనికిరాదు. ఓకే. ఎందుకంటే ఆ బాడీ అయితే వీళ్ళు ఎంబాల్మింగ్ అంటారు దాన్ని. అవును. డెడ్ బాడీ ఫ్రెష్ ఉన్నప్పుడు 6 గంటల లోపల బాడీ మన హీట్ ఉంటుంది, వెయిన్స్ అని ఫ్రీగా ఉంటాయి, దానికి ఎంబాల్మింగ్ ఇంజెక్ట్ చేస్తారు బాడీలో. ఓకే. 6 గంటల బాడీ అక్కడ ఫ్రీజర్ చేసేసి ఇంజెక్షన్ చేసి ఫ్రీజర్ చేస్తారు. పోలీస్ వాళ్ళకి డిస్పోజల్, పిఎంఈ రేపు అన్ని ఫేకే. ఓకే. ఆ బాడీ ప్లేస్లో క్రాష్ అయిన బాడీస్, ట్రైన్ కింద బస్ కింద క్రాష్ అయిన బాడీస్, క్రైమ్ అందుకని ఆ బాడీస్ అన్నట్టుగా పనికిరావు. క్రాష్ అయిన బాడీస్ సో బాగా ప్రమాదాల దెబ్బలు తగిలి ఎక్కడ పనికిరావు. ఫ్రెష్ ఉన్న బాడీస్, ఫ్రెష్ బాడీస్, ఎందుకంటే బాడీకి ఇంజెక్ట్ చేస్తే 1 year వరకు అనేది ఫ్రీ స్టిఫ్ అయి ఉంటుంది. ఫార్మలిన్ ట్యాంక్స్ ఉంటాయి మార్చరీలలో, గవర్నమెంట్ కానీ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్లో అలా ఫ్రీజర్ చేస్తారు, ట్యాంక్ వేసేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు డే బై డే కాలేజ్కి ఒక్కొక్క కాలేజ్కి 100 members ఉంటే 10 కావాలి, 15 ఉంటే ఎన్ని రోజులకి 10 శవాలు కావాలి సార్? సంవత్సరానికి 10 డెడ్ బాడీ, అంటే 10 డెడ్ బాడీలకి 10 మంది స్టూడెంట్స్కి ఒకటి డెడ్ బాడీ కావాలి ఒక కోర్స్ అయ్యేలోపు. ఒక కోర్స్ అయ్యేలోపు. అట్లా 100 మంది ఉంటే 10 బాడీలు కావాలి, ఒక్క కాలేజ్ కావాలి. అంటే దాదాపు ఒక్క కాలేజీకి మేము లెక్క పెట్టేసుకుంటే దాదాపు నెలకు 1000, ఇప్పుడు సంవత్సరం 1000 బాడీలు కావాలి. ఇప్పుడు కొత్త కాలేజీలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు 1000 బాడీ సంవత్సరం 3000 పైన శవాలు అనాథగా చనిపోతున్నారు. దానికి 4 ఇంతలు మిస్సింగ్ అవుతున్నారు. మరి డెడ్ బాడీని వితౌట్ ఎవిడెన్స్ లేకుండా మీరు మెడికల్ కాలేజ్కి ఇచ్చేస్తే ఒక స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది, మాకు కూడా మా దగ్గర రాకుండా జాగ్రత్త పడుతున్నారు, అందులో డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు, వాళ్ళు ఎలా క్లెయిమ్ కావాలి? బాడీ డొనేట్ చేయటం అన్న ఒక కాన్సెప్ట్ ఉంది, కొంతమంది చేస్తున్నారు కూడా, దేహదానం అని స్టార్ట్ చేస్తాం. ప్రమోషన్ లేదు, ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో అవేర్నెస్ వచ్చిందని నేను అనుకోను. కానీ బట్ ఎవరైనా ఒక మనిషి తప్పిపోతే ఆ ఇంట్లో వాళ్ళ గుండె ఎక్కడున్నాడు, బతుకున్నాడా, చచ్చిపోయాడని, బట్ ఇట్లా ఎక్కడో చనిపోతే వాళ్ళకి తెలిసే వ్యవస్థే లేదు అసలు ఇప్పటిదాకా. అదే కదా ఇప్పుడు, అందుకే నేను ఏమంటే 3000 పైన నెలకు సంవత్సరం చనిపోతే నీ 1000 బాడీ నువ్వు తీసుకెళ్తే అక్కడ 1000 పోలీస్ స్టేషన్లలో 1000 మిస్సింగ్ కంప్లైంట్, హ్యూమన్ కంప్లైంట్ ఎవరైనా కానీ అది క్లోజ్ అవ్వదు అక్కడ. అంటే అక్కడ క్రైమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మాకు 2012లో ఒక 13 డెడ్ బాడీలు వచ్చాయి పోలీస్ స్టేషన్ నుంచి. అంటే మున్సిపాలిటీకి ఇస్తారు ఫస్ట్, వీళ్ళు పోస్ట్ మార్టం చేసి డిస్పోజల్ అనేది మున్సిపాలిటీకి ఇస్తారు పోలీస్ వాళ్ళు. అప్పట్లో మేము జీవో తీసుకున్నాం కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసే వాళ్ళ లిస్ట్ అంతా కూడా. ఆ లిస్ట్ 13 డెడ్ బాడీ లిస్ట్ తీసుకెళ్ళి మా టీంను పంపించాను, బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు బాడీ లాస్ట్ డేట్ చేసేసేయని అని చెప్పి పంపించాను నేను అంత్యక్రియల కోసం. అంత్యక్రియలకి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు చనిపోయిన బాడీ జస్ట్ 13 డేసే. ఆ 13 డేస్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. మా వాళ్ళకి ఏం చేస్తారంటే డ్రైవర్కి తెలియదు, జస్ట్ ఆ ప్యాక్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఆర్ నగర్లో అప్పుడు అంబర్పేట ఎస్ఆర్ నగర్ తీసుకెళ్లారు. ఓపెన్ చేసి చూస్తే అన్ని స్కల్స్ ఉన్నాయి అక్కడ. బాడీస్ లేవు. 13 రోజుల క్రితం చనిపోతే బాడీ ఉండాలి కదా. అయితే మా వాళ్ళు డ్రైవర్ ఫోన్ చేశాడు, సార్ అన్ని ఏం సౌండ్ వస్తుంది సార్ అన్నాడు. నేను ఓపెన్ చేయన్నాను, ఓపెన్ చేసి నాకు ఫోటో తీసి పెట్టాడు అనమాట. అన్ని స్కల్సే ఉన్నాయి, జస్ట్ పై స్కల్స్ పీసెస్. అంటే అనాటమీ వాడుకున్న తర్వాత స్కల్ అంతా ఓపెన్ చేస్తారు. ఆ పీసెస్ కనీసం 40-50 పీసెస్ ఉన్నాయి అక్కడ. ఇమీడియట్లీ ఏం చేశాను, నేను న్యూస్ పేపర్ పర్చేజ్ చేయండి. ఈ బాడీస్ ఫ్రెష్ గా చనిపోయిన బాడీస్ ఎటో పంపించేసి అనాటమీలో వాడుకున్నాయి. అక్కడ ఏం జరిగింది ఇమ్మడే నేను లోకల్ ఆ రోజు ప్రజెంట్ న్యూస్ పేపర్స్ పర్చేజ్ చేశాను. నేను మా వాళ్ళకి చెప్పాను, ఆ డెడ్ బాడీ దగ్గర ఫోటోస్ న్యూస్ పేపర్ పెట్టి ఫోటో తీయండి, ఎవిడెన్స్ కావాలి మనకి. ఇమ్మీడియట్లీ బాడీ మీరు హ్యాండ్ ఓవర్ చేసి ఎక్కడ దహనం చేయకండి, మళ్ళీ రిటర్న్ తీసుకురండి పెట్టి మార్చర్లో పెట్టాను. పెట్టి నేను కలెక్టర్ లెటర్ రాశాను, అండ్ డిఎంఈకి లెటర్ రాశాను, సూపరింటెండెంట్ రాశాను, పోలీస్ కమిషనర్ రాశాను. సార్ 13 డేస్లో టోటల్ బాడీ అంతా డిజాల్వ్ అయ్యి జస్ట్ కళ్ళు ఒకటే మిగులుతుందని అప్పుడు రిటర్న్ రాసివ్వండి మీరు. బిట్ బోన్స్ కూడా కరిగిపోతాయి అక్కడ, జస్ట్ స్కల్ ఒక మిగులుతుంది. అప్పుడు బయట నువ్వు ఓపెన్ గా పెద్ద ఇష్యూ జరిగింది అప్పట్లో. ఓబీసీ వ్యాన్ పెట్టి నేను మొత్తం ఇష్యూ చేశాను. అప్పటి నుంచి నాకు ఈ సోమేష్ కుమార్ గారు కానీ, నవీన్ మిట్టల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయలేదు నాకు అప్పుడు. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ గా సోమేష్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ ఉండే, దాని తర్వాత నవీన్ మిట్టల్ స్పెషల్ ఆఫీసర్ గా ఉండే. మరి హైదరాబాద్ కలెక్టర్ గా 2008లో కలెక్టర్ గా ఉండే నవీన్ మిట్టల్ గారు. స్పెషల్ పర్మిషన్ అయినా నా మీద ఎంక్వైరీ చేసి ఫ్యాక్ట్ ఇల్లీగల్ జరుగుతుంది ఉస్మానియా మార్చని చెప్పి నాకు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చాడు ఆర్డర్, మరి అఫీషియల్ ఆర్డర్ ఇచ్చాడు, కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్ లోబడి ఈ రోజు మేము పని చేస్తున్నాం. బస్ కండిషన్ లోబడి పని చేయకుండా వాళ్ళే అడ్డుకోవడం స్టార్ట్ జరిగింది. బాడీ దొరికితే ఎన్ని రోజుల తర్వాత అది ఎవరు క్లెయిమ్ చేయలేదని అంత్యక్రియలకు వెళ్తారు సార్? సార్ యాక్చువల్గా ఒకసారి మార్చిలో డిపాజిట్ చేసిన తర్వాత 3 డేస్ మీకు ముందు అదే 3 డేస్ ఆల్ అఫీషియల్ ఆల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో మనం స్టోర్ చేయాలి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత పోస్ట్ మార్టం చేసి డిస్పోజల్ ఫాలో అవుతున్నారా ఇప్పుడు? ఇవి ఈ రోజు కూడా ఉస్మానియా గాంధీ మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా గవర్నమెంట్ వెళ్ళి చూడవచ్చు. దాదాపు 70-80 బాడీ ఈ రోజు వాసన వస్తూ ఉంది. అంటే ఇక ప్రాపర్ సిస్టమ్ అనేది డిస్పోజల్ చేయడానికి గవర్నమెంట్ అన్ని 900 పైన శ్మశాన వాటికలు ఉన్నాయి, అన్ని కూడా గవర్నమెంట్ అవి. మున్సిపల్గా ఇవ్వండి అన్ని గ్రేవ్ యార్డ్స్ కూడా. బట్ ఒక ప్రైవేట్ ఎన్జిఓస్ దాన్ని రన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము అక్కడక్కడ దహనం చేస్తూ ఉన్నాము. ఎలక్ట్రికల్ క్రిమిటోరియంస్ 2011లో
అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రోజు ఒక 6 మిషన్లు ఉన్నాయి. ఓకే. సికింద్రాబాద్లో బన్సిలాల్పేటలో 2 ఉన్నాయి, అంబర్పేటలో 2, ఎస్ఆర్ నగర్లో 1, పంజాగుట్టలో 1. ఓకే. ఒక్కొక్కటి ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేశారు అక్కడ. ఈ రోజు పని చేయట్లేదు అక్కడ, పని చేయట్లేదు. అందుకని సిస్టమ్ ఫెయిల్యూర్ అక్కడ. అక్కడ ఏం జరుగుతుందంటే లోకల్ పబ్లిక్ ఎంక్రోచ్ అయిపోయినాయి గ్రేవేట్స్ అని. ఆ శ్మశాన వాటికి చుట్టుపక్కల ఆ ఎలక్ట్రిక్ ఇంటోర్ బర్న్ అయ్యేటప్పుడు ఆ పొగ, ఆ బూడి అనేది చుట్టుపక్కల ఇళ్ల మీద స్ప్రెడ్ అవుతుంది అక్కడ. లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు కూడా అప్పుడు తలసాని శ్రీనివాస్ కూడా ధర్నా చేసి సికింద్రాబాద్ లో క్లోజ్ చేశారు. బట్ మీ ఎంక్రోచ్మెంట్ అప్పుడు మీరు ఆపొచ్చు కదా, శ్మశానాలు ముందు వచ్చాయి కానీ మీరు ముందు రాలేదు కదా. ఈ రోజు కూడా, ఈ రోజు 2004లో మన ఫిబ్రవరి, ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను, ఒక్క శ్మశాన వాటిక పర్టికులర్ లేదు అనాథ శవాలకి. ఇంత పెద్ద రోజుకి సుమారు ఎన్ని అనాథ శవాలు వస్తుంటాయి? ఈ రోజు 20+ వస్తాయి సార్. మన పాపులేషన్ హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ 100 కిలోమీటర్ల నుండి 120 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటాయి. సో వీటన్నిటి దహన క్రియలకి ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే ఎక్కడో చోట ఆ బాడీని దహనం చేయాలి. ఈ రోజు కూడా మేము ఒక రెస్పెక్ట్ దానం చేస్తాం, మాకు సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్ తీసుకెళ్ళి డంప్ చేస్తున్నారు. ఎక్కడో జేసీ పెట్టి డంప్ చేస్తుంది. రేపు అందులో మీరు కూడా ఉండొచ్చు, మీరు ఆఫీసర్లు. రేపు ఐడి పోయింది, రిటైర్మెంట్ అవుతుంది, మీరు ఒకరు కావచ్చు. అంటే డంప్ కోరుకుంటున్నారా మీరు? ప్రతి ఒక్క రెస్పెక్ట్, కళ్ళ ముందు దహనం కావాలి, పిండ ప్రదానం చేయాలి, అవన్నీ ఉంటాయి. మనకు సెంటిమెంట్స్ ఉంటుంది ఒక హిందూయిజానికి. అది ఎవరిని లేకుండా చేస్తే మనం ఒకరు కావచ్చు. అందులో ఏ మతమైనా ఆ మత ఆచారాల ప్రకారం జరగాలని కోరుకుంటారు. క్రిమిటోరియంస్ ఈ రోజు పని చేయట్లేదు, 6 మిషన్లు కూడా. సో ఇప్పుడు మీరు ఇందాక ఇంకొక మాట కూడా చెప్పారు, అసలు ఈ మెడికల్ కాలేజీలకి డెడ్ బాడీలు ఇచ్చేది మన దగ్గర నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఒక దశలో వెళ్ళినాయి అని చెప్పి మీరు ఇన్వాల్వ్ కాకముందు. సార్ 2010 నుండి 2010 జనవరి నుంచి అక్టోబర్ వరకు 566 డెడ్ బాడీస్ జస్ట్ 1.5 ఇయర్లో చెన్నై, రాజస్థాన్, మణిపాల్, గోవా, పాండిచ్చేరి వరకు పోయాయి. ఇది ఉస్మానియా డెడ్ బాడీస్. అది మెడికల్ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్ మార్చి నుంచి. అంటే ఆ టైంలో యాజ్ పర్ జియో ప్రకారం మేమే చేస్తున్నాం. అంటే యాజ్ పర్గా మున్సిపాలిటీ వచ్చిన డేటా అంతా మేము కలెక్ట్ చేస్తే మాకు వచ్చిన డెడ్ బాడీస్ మేము క్యాలిక్యులేషన్ చేస్తే 33 పోలీస్ స్టేషన్స్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్ నుండి 33 పోలీస్ స్టేషన్లకు వెళ్ళి 560 డెడ్ బాడీస్ జిహెచ్ఎంసీ ద్వారా మాకు వచ్చినట్టు ఉన్నాయి. కానీ మాకు వచ్చిన బాడీస్ జస్ట్ 92 బాడీస్ వచ్చాయి. అందులో 566 బాడీలు వేరే స్టేట్స్కి వెళ్ళిపోయినాయి. సరే, అది ఎంత పెద్ద క్రైమ్. మరి చెక్ పోస్టులు ఏం చేస్తున్నాయి, విజిలెన్స్, ఎస్బీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఒక డెడ్ బాడీ అక్కడ ఎవరు అనాథగా చనిపోరా, మనుషులు లేరా, వేరే రాష్ట్రాలకు ఎందుకు పోయాయి? అంటే ఆ కుటుంబాలకి ఈ రోజు తెలియదు మరి చనిపోయినట్టుగా. ఎంత ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు, ఎంత బ్యాంక్ సేవింగ్స్ వాళ్ళు ఉంటాయి, ఎల్ఐసీలు ఉంటాయి. ఒక అమ్మాయికి డెత్ సర్టిఫికేట్ లేకుండా స్కాలర్షిప్ రాదు, వీడో పెన్షన్ రాదు, అన్ని సమస్యలే కదా. పోనీ అన్ని ఏది లేకున్నా ఒక బ్లడ్ రిలేటివ్ ఉంటుంది, ఒక చనిపోవాలి లింక్ మనకు కట్ అయిందంటే 4 రోజులు ఏడ్చుకునే బాధ ఉంటుంది, జీవితాంతం ఏడుస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడో సరిహద్దుల్లో చనిపోతే, ఆ విదేశాల్లో మన పిల్లలు చనిపోతే కూడా ఆ బాడీ రావాలని ఏ దశలో ఉన్నా సరే ఆ బిడ్డ బాడీ రావాలని కళ్ళము దహనం అవుతే అక్కడ కట్ అవుతుంది, ఆ బ్రేక్ ఎఫెక్షన్ కట్ అవుతుంది. దేవుడు అది ఇచ్చాడు మనకి. అది లేకపోతే జీవితాంతం వాళ్ళకి ఆ గుండెలో నరకం సార్. కొంత సూసైడ్ చేసుకొని చనిపోతారు ఎఫెక్షన్స్ తో, పిల్లలు చనిపోతారు, నాన్న చనిపోతాడు, అమ్మ చనిపోతుంది, ఎన్నో చూస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ప్రభుత్వాలు సరే ఇప్పుడు దాన సంస్కారాలు మీరు చేయట్లేదు కానీ బాడీలు మారుస్తున్నారని, బట్ ఎక్కడైనా ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ వస్తే వెంటనే మీకు సమాచారం వచ్చేది. అంటే మేము గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్స్ మాకు ఫర్ ఎవర్ పర్మిషన్స్ ఇచ్చారు. అప్పట్లో ఏకకాన్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు కంటిన్యూస్. మన సందీప్ షండేలా గారు కూడా ఒక సర్కులర్ ఇష్యూ చేశారు. మన మహంతి తెలంగాణ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్క ఆల్ CCRP DCRP లిస్ట్ పెట్టుకున్నాం అనమాట. ప్రతిరోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ మేము ఒక నింగినేల పేపర్ కూడా స్టార్ట్ చేస్తాను, ఎడిటర్ కూడా పనిచేస్తున్నాను. నింగినేల న్యూస్ పేపర్ ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మేము ఇంతకుముందు చెప్పాను, ఒక పేపర్లో కంటిన్యూ రావాలి ఫోటో. మేము ప్రతి వారం పేపర్, న్యూస్ పేపర్ వారం పేపర్ అది. ఈ వారంలో ఎన్ని వచ్చాయి, ఎంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎంతమంది 108 వాళ్ళు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేసి విత్ ఫోటోగ్రాఫ్స్ అన్ని ప్రింట్ చేసి ఆల్ పోలీస్ స్టేషన్ ఉచితంగా మేము పోస్ట్ చేస్తాం. అది కాకుండా అసలు మామూలుగా ఒకవేళ ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు పొరపాటుగా చనిపోయి ఉంటే, తెలంగాణలో చనిపోతే ఆ సమాచారం ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది ఆ ఫోటోతో సహా. మీరు మీ వెబ్సైట్ లో, అన్నోన్ బాడీస్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తా ఉన్నాం. ఆ ఫోటోలు, ఆ కేసు నంబరు, వాళ్ళ పేరు ఉంటే అనాథలకే కేర్ ఆఫ్ అడ్రస్ సత్యచంద్ర. మీకు ఒక అడ్రస్ ఉండి మాట్లాడగలుగుతారు. చనిపోయిన వాళ్ళు చూడడు, అడగరు, అర్థించారు. వాళ్ళ కేర్ ఆఫ్ సత్యచంద్ర పేరు పెట్టేసి, మహారాజ్ పేరు పెట్టి ఒక సిస్టమ్ బిల్డప్, ఒక సింగిల్ ప్లాట్ఫామ్. సో ఎవరైనా చూసుకోవచ్చు. ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవడో పిల్లాడు వెళ్ళిపోతాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు డౌట్ ఉంటుంది,
ఎక్కడ ట్రేస్ కావట్లేదు అనుకోండి, వాళ్ళు మీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ అదృష్టం బాగాలేకపోతే ఆ పిల్లోడి బాడీ. ఇప్పుడు లాస్ట్ మంత్ నంద్యాలలో మ్యాన్ మిస్సింగ్, అతను ఒక 26 years క్యాబ్ డ్రైవర్, ఓల్డ్ సిటీ రైల్వే పోలీస్ కాచిగూడ నుండి కాచిగూడ యాకత్పురం మధ్యలో ట్రైన్ కింద చనిపోయాడు. ఓకే, అక్కడ వాళ్ళకి జస్ట్ సెర్చ్ చేస్తారు గూగుల్ వెళ్ళి, మిస్సింగ్ డెడ్ బాడీ చూస్తే సత్యచంద్ర చూసి ఫౌండేషన్ కనిపిస్తుంది. అప్పటికే 26 days అయిపోయింది, బాడీ దొరకలేదు, బట్ ట్రేస్ అయ్యింది. ఓకే, సో వాళ్ళు ఎవరో తెలిసింది, కానీ బాడీ అప్పటికే క్రిమేషన్ అది అయిపోయి ఉంటుంది కదా, అంతేనా? అందుకని మేము ఏం చేస్తాం, అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసింది, 26 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళు పోషించే ఏజ్ అతనే మిస్సింగ్ అయితే ఎంత ప్రాబ్లం అది. అందుకే మనం ఇన్ టైంలో మనం వెళ్ళలేదు అనుకోండి, మనం ఎంత ఇబ్బంది పడతాం, మన ఫ్యామిలీ ఎన్ని ఫోన్లు వస్తాయి, వెతకడం ఆపేసుకుంటారు. సమాచారం తెలిస్తే క్లియర్ గా, ఏదో వాళ్ళకి చేతనైన పత్రులు వాళ్ళు కర్మకాండాలు చేసుకుంటారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మన పిల్లలు ఇన్ టైంలో ఇంటికి రాకుండా ఎంత ఇబ్బంది పడతాం. అందుకని ఇదంతా ఒక www.unknownbodies.org మేము డైలీ అప్డేట్ అవుతుంది, లేదా గూగుల్ వెళ్ళి సత్యహరిచంద్ర ఫౌండేషన్ అని మన సైట్ ఓపెన్ అవుతుంది, లేదా అన్నోన్ బాడీస్ అని కొట్టినా కూడా మీ ఫౌండేషన్ పేరు వస్తుంది. నిజంగా గొప్ప సర్వీస్ చేస్తున్నారు సార్, ఇది ఊహించలేనటువంటి సర్వీస్. చాలామంది చాలా రకాల సర్వీసులు చేస్తుంటారు, కానీ చనిపోయిన శవాలతో కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్న బాడీలని రోజు వాటిని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఆ బాడీలని ఫోటోలు తీయటం, అప్డేట్ చేయటం, ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని కాంటాక్ట్ కావటం, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీరు పుణ్యజీవి ధన్యజీవి. నా అదృష్టం అనుకుంటున్నాను సార్, అందుకనే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది, మరి రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టికి తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్లీ మేము గవర్నర్కి అందరికీ అదే ఫైల్ మళ్ళీ ఈయన కూడా పెడతాం, అపాయింట్మెంట్ తీసుకొని సార్ని కూడా కలుస్తాం. మళ్ళీ ఫ్యూచర్లో మా సర్వీస్ యూటిలైజ్ చేసుకొని ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, యూటిలైజ్ యూజ్ చేయాలని హెచ్ఎంటీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.